డ్రైవ్ లో దొరికిన మందుబాబులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమదైన శైలిలో క్లాస్ తీసుకుంటున్నారు. అంతేకాదు ప్రముఖులతోనూ క్లాసులు ఇప్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కొడుకును కోల్పోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ తో మందుబాబులకు కౌన్సిలింగ్ ఇప్పించారు. తాత్కాలిక ఆనందం కోసం తాగినప్పటికీ ఆ మత్తులో వాహనాన్ని నడపవద్దని బాబు మోహన్ వారికి సూచించారు. తాగి వాహనం నడపడం వల్ల వ్యక్తిగతంగా ఇబ్బందులు తలెత్తడమే కాకుండా ఇతరుల జీవితంతో ఆటలాడుకున్నట్లవుతుందన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కుమారుని గుర్తు చేసుకున్నారు బాబు మోహన్. తాగి బండి ఎక్కిన తర్వాత క్వశ్చనే లేదు, మీ చేతిలో ఉండదు. మీరు ఎటు పోతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉండదు. మీరు గేర్ వేసి పర్ఫెక్ట్గా ఆపానరా అన్న రేంజ్లో ఉండదు. నీ శరీరమే నీ కంట్రోల్లో ఉండదు. తాగిన వాడు ఇట్లా నడుస్తాడా? మంచిగా నడవడు, ఇట్లా నడుస్తాడు. ఎందుకని? కంట్రోల్లో లేదు కనుక. నువ్వే నీ కంట్రోల్లో లేనప్పుడు నీ డ్రైవింగ్ ఎలా కంట్రోల్లో ఉంటుంది? అంటే నీ ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మా అబ్బాయిది ఉంది, తెల్లవారుజామున చెట్లకు నీళ్లు పోస్తుంటారు అక్కడ బాలకృష్ణ గారి ఇంటి ఆ ప్రాంతంలో. ఆ చెట్లకు నీళ్లు పోసే పిల్ల ఒకటి ధన్మని అడ్డం పరిగెత్తిందంట. వీడు సడన్ బ్రేక్ వేసి ఇటు తిప్పాడు హ్యాండిల్, అది స్లిప్ అయింది. స్లిప్ అవగానే ఆ డివైడర్ ఉంది, దానికి తగిలింది. ఇంత చిన్న దెబ్బే, ఇంతే చిన్నది, ఇంతే చిన్న సార్. ఇక్కడ కరెక్ట్గా ఎంతోమందికి సాయం చేశాను, కానీ అన్నీ ఉన్న నా బిడ్డకు ఒక ట్యాబ్లెట్ వేసుకునే అవకాశం కూడా దేవుడు ఇవ్వలేదు నాకు. నేను వాడు గుర్తు రాకనే ఏడుస్తా. ఏం తప్పు చేశాను నేను? చెప్పండి. కనుక ఎదుటి వాళ్ళని దుఃఖపెట్టడం మనకు న్యాయం కాదు కదా. ఇప్పుడు మీ భార్య పిల్లలే ఉంటారు, వాళ్ళ ఆలన ఏంటి, వాళ్ళ పాలన ఏంటి, వాళ్ళ చదువులేంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? దయచేసి మీరంతా తాగొచ్చు, నేను అది తప్పంటలేదు తమ్ముడు. తాగి డ్రైవింగ్ చేయటం మాత్రం తీరని నేరం, తీరని అన్యాయం. విరాట్ కోహ్లీ